గూగుల్ ఫామ్స్ లాగా వాట్సాప్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో వ్యాపారautomation.comలో లాగిన్ అవ్వండి. దెన్ బాట్ మేనేజర్ క్లిక్ చేయండి. దెన్ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ వాట్సాప్ ఫ్లో అని ఉంటుంది. ఆ ఫ్లో క్లిక్ చేయండి. ఇది ఎందుకు అని అంటే చాలామందికి చాట్ బాట్ అవసరం ఉండదు. జస్ట్ ఒక ఫామ్ ఇచ్చేస్తే చాలు, అన్నీ ఫిల్ చేసేస్తే కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు కదా అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళ కోసం ఈ ఫీచర్ యూజ్ అవుతుంది. సో ఒకటి చూపిస్తాను ఆల్రెడీ. సో సర్వీస్ బాట్ ఉంది కదా, ఇది ఎలా కస్టమర్కి కనిపిస్తుందో చెప్తాను. సో మీరు బాట్లో హాయ్ అని కస్టమర్ మెసేజ్ చేసినప్పుడు మన దగ్గరికి వెళ్ళి ఒక బాట్ వెళ్తుంది, ఫ్లో వెళ్తుంది. క్లిక్ చేసినప్పుడు కస్టమర్కి ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది. నేమ్, ఫోన్ నెంబర్, డీటెయిల్స్, బిజినెస్ డీటెయిల్స్ ఇవన్నీ కస్టమైజ్డ్, మీరు ఏమైనా చేసుకోవచ్చు దీన్ని క్రియేట్. సో ఇలా క్రియేట్ ఎలా చేయాలో ఇక్కడికి వెళ్ళండి. దాని ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది. సో మీరు బాట్ మేనేజర్కి వెళ్ళారు, మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసి వాట్సాప్ ఫ్లో అండ్ ఇక్కడ క్రియేట్ క్లిక్ చేశాక మీకు ఒక పేజ్లో ఇలా ఓపెన్ అవుతుంది. సో నేమ్ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నానంటే బ్లూటిక్స్, పేరు ఫ్లో నేమ్ బ్లూటిక్స్, కేటగిరీ వచ్చేసి లీడ్ జనరేషన్ అని పెట్టుకుంటున్నా. ఇక్కడ కూడా బ్లూటిక్స్ అని పెట్టుకుంటున్నా నేమ్. ఈ యూనిక్ నేమ్ ఉండాలి ఎవ్రీ టైం, సేమ్ పెట్టొద్దు అన్ని ఫామ్కి. టైటిల్ వచ్చేసి బ్లూటిక్స్. ఇది ఎందుకు అని అంటే రిఫరెన్స్ కోసం, ఏ ఫామ్ ఏది అని తెలవడానికి. ఇక్కడ రిప్లై సెండ్ ఆఫ్టర్ ఫామ్ సబ్మిట్ అని ఉంది, రైట్. సో ఏందనంటే మీకు ఫామ్ ఫిల్ చేశాక ఏం రిప్లై వెళ్ళాలి అని ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసిన అన్ని బాట్స్ ఇక్కడ ఉంటాయి. సో మీకు ఇవన్నీ ఏ బాట్ అవసరం లేదు, జస్ట్ థ్యాంక్ యూ వెళ్ళాలి అని అంటే మీరు ఏం చేయండి అని అంటే మళ్ళీ బాట్ మేనేజర్కి వెళ్ళండి. ఫస్ట్ బాట్ మేనేజర్కి వెళ్ళి బాట్ రిప్లైకి వెళ్ళి క్రియేట్ అని క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక ర్యాండమ్ ఇవ్వండి, ఫామ్ హ్యాజ్ ఎండ్ అని చెప్పేసి ఇచ్చేసి. ఇది ఎందుకంటే ఎవరు సెర్చ్ చేయరు కాబట్టి. సో ఇక్కడ మీరు నేమ్ ఇచ్చారు కదా, సో నేమ్ ఇచ్చాక టైటిల్ నేమ్ వచ్చేసి ఇది ఇవ్వండి, ఫామ్ ఎండ్ అని చెప్పేసి. సో ఈ నేమ్ ఏదైతే ఉంది కదా, ఇది ఎవరు టైప్ చేయరు కాబట్టి సో ఇలా డ్రాగ్ చేసి టెక్స్ట్ అని పెట్టేసి టెక్స్ట్లో థ్యాంక్ యూ, వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ డీటెయిల్స్, our team will కాంటాక్ట్ యూ. సో ఈ రిప్లై ఫామ్ తర్వాత వెళ్ళాలి కాబట్టి ఏదో ర్యాండమ్ ట్రిగర్ వర్డ్ ఇచ్చేసి టెక్స్ట్ అని పెట్టేసిన. సో ఇప్పుడు మళ్ళీ నేను వాట్సాప్ ఫ్లోకి వెళ్తున్నా. సో వాట్సాప్ ఫ్లోకి వెళ్ళి మళ్ళీ క్రియేట్ క్లిక్ చేసి నేమ్ వచ్చేసి బ్లూటిక్ అని ఇస్తున్నా. ఇక్కడ వచ్చేసి లీడ్ జనరేషన్, ఇక్కడ వచ్చేసి బ్లూటిక్. ఇది ఏదంటే మీ సర్వీస్ ఫామ్స్ పెట్టుకోవచ్చు, మాది బ్లూటిక్ కాబట్టి ఇలా పెట్టాను. ఫామ్ నేమ్ కూడా ఇది వచ్చేసి రిఫరెన్స్ కోసం. దెన్ ఇక్కడ చూడండి, మనం క్లిక్ చేసిన ఫామ్ ఏదైతే ఉందో ఆ బాట్ ఇక్కడ కనబడుతుంది. సో ఈ బాట్ ఎందుకు అని అంటే ఫామ్ ఫిల్ అయినాక ఈ బాట్ మెసేజ్ వెళ్ళిపోతుంది. సో ఫామ్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ ఫీల్డ్, మనకు నేమ్ కావాలి, దాని తర్వాత ఫోన్ నెంబర్ కావాలి, దాని తర్వాత ఈమెయిల్ కావాలి, దాని తర్వాత మల్టిపుల్ ఆప్షన్స్ ఏదైనా ఉంటే ఆ మల్టిపుల్ ఆప్షన్స్, డేట్ ఏమైనా కావాలంటే డేట్, మళ్ళీ అడ్రస్ ఏమైనా కావాలంటే అడ్రస్కి టెక్స్ట్ ఏరియా పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టుకున్నాక అన్నిటికీ సేమ్ వస్తుంది కాబట్టి మీరు ఎడిట్ క్లిక్ చేయండి. ఇక్కడ రిక్వైర్డ్ అయితే రిక్వైర్డ్ సెలెక్ట్ చేయండి, నేమ్ అని సేవ్ చేయండి. ఏం చేయకండి, జస్ట్ లేబుల్ మీదనే పేరు చేంజ్ చేయండి. సెకండ్ నేమ్ వచ్చేసి నాకు ఈమెయిల్ కూడా మ్యాండేటరీ, సో రిక్వైర్డ్ అని పెట్టేసి ఈమెయిల్. అడ్రస్ కావాలనుకోండి మళ్ళీ ఎడిట్, అడ్రస్ ఆప్షనల్ అనుకోండి, అది ఆ రిక్వైర్డ్ కొట్టకండి, అడ్రస్ అని పెట్టేసిన. టెక్స్ట్ ఫీల్డ్లో మళ్ళీ ఏం చేసిన, నేను ఫోన్ నెంబర్ కావాలి, రిక్వైర్డ్ ఇది ఫోన్ నెంబర్ అని పెట్టేసిన. దెన్ ఆప్షన్స్ కావాలనుకోండి, రిక్వైర్డ్ సెలెక్ట్ సర్వీస్ అని పెట్టేసి ఆప్షన్ 1లో వాట్సాప్ ఏపీఐ, ఇది క్లయింట్కి కనబడుతుంది. సో మనకు ఆప్షన్ 1 అని కనబడుతుంది. సో మనకు ఆప్షన్ 1 తెలియదు కాబట్టి మనం కూడా సేమ్ పెట్టుకుంటాం. సో మనకు కూడా తెలియాలి ఈ కస్టమర్ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసింది కాబట్టి. ఇది క్లయింట్ వ్యూ, ఇది మన వ్యూ, అందుకే 2 సార్లు సేమ్ పెట్టినాము. సెకండ్ వచ్చేసి వాట్సాప్ బ్లూటిక్, ఇక్కడ కూడా వాట్సాప్ బ్లూటిక్. సో ఇలా ఎన్నైనా ఆప్షన్స్ మీరు యాడ్ చేసుకొని వెళ్ళొచ్చు ఇలా. సో ఇది యాడ్ అయిపోయాక మీరు ఏం చేయండి అని అంటే డేట్ ఉంది కదా, డేట్ ఫీల్డ్ అలానే పెట్టి సబ్మిట్ లాస్ట్కి పెట్టండి. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తాడు. సో ఇది అయిపోయినాక సేవ్ క్లిక్ చేయండి. సో ఇలా వచ్చి సేవ్ అవుతుంది ఒక ఫామ్. సో ఇలా సేవ్ అయ్యాక మీరు డైరెక్ట్లీ డ్రాఫ్ట్లోకి వెళ్తుంది. సో ఇది ఒకసారి పబ్లిష్ అయితే మనం చేంజ్ చేయలేము. సో ఒకసారి ఏంటంటే ఎడిట్ క్లిక్ చేయండి, చెక్ చేసుకోండి ప్రాపర్గా అన్నీ పెట్టామా. దాని తర్వాత ప్రివ్యూ ఎలా వస్తుందో మళ్ళీ చెక్ చేయడానికి యాక్షన్ క్లిక్ చేసి ప్రివ్యూ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేయండి. సో
సో క్లయింట్కి ఎలా కనబడుతుందో ఇక్కడ వస్తుంది. ఏం అడిగినాం, ఈమెయిల్ అడ్రస్ ఆప్షనల్ అని వస్తుంది, ఫోన్ నెంబర్, సర్వీస్ ఏం అడిగినాం, డేట్ ఏముంది, డేట్ ఇలా వస్తుంది. దాని తర్వాత సబ్మిట్ బటన్, అన్ని డీటెయిల్స్ పెట్టాక సబ్మిట్ అని వస్తుంది. సో ఇలా ఓకే అనిపిస్తే మీరు పబ్లిష్ అని కొట్టేసి పబ్లిష్ కొట్టేయండి. సో ఫామ్ యాడ్ అయిపోతుంది.